ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ షిరిడి సాయి ఏకాదశి సూత్రములు. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. అర్తులనేమి నిరుపేదలనేమి ద్వారకామయ ప్రవేశం నుంచినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భూతేదైనంతర సైతము నీ ప్రముతుడని, నా భక్తుల రక్షణము నా సమాధి నుండియే వెలువను. నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. నా సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణంజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా ఎందెవరికి దృష్టి గలదు వారి ఎందే నా కటాక్షం గలదు. మీ భారములను నాపై పడివేడు నేను మోసదను. నా సహాయం కానీ సలహా కానీ కోరిన తక్షణమే ఎసగదను. నా భక్తుల గృహంలో లేదు అనే మాట వినిపించదు. ఓం శాంతి శాంతి శాంతి. 3వ రోజు పారాయణము శనివారము. 13 మహల్సపతి చావడి బాబువాకుల మహిమ. 14 గురు పూర్ణిమ. 15 విభూది మహిమలు. గింజలు లేని ద్రాక్ష పండ్లు సాయికి సర్వం సమర్పణ. 16 సాటేను పతనం నుండి రక్షించుట మేఘశ్యాముడు. గ్రంథమును బాబా తాకి పవిత్రపరచుట సాయియోగం. 17 అప్పాను కన్నడయోగి. నవవిధ భక్తి మార్గములు. అవస్థే కథ. సాయిబాబాను గురువుగా స్వీకరించుట. 18 2 మేకల కథ. హరికానోభా. పకీరు మధుష బాబా నుండి మంత్రోపదేశం కోరుట. 3వ రోజు పారాయణము శనివారము. 13వ అధ్యాయము. అది 1895వ సంవత్సరము. బాబా యొక్క మహిమలను స్వయంగా అనుభవించి వారి ప్రేమను ఆస్వాదించిన మహల్సపతి బాబా యందు పూర్తిగా ఆకర్షితుడై సంసార విషయంలో విరక్తుడైను. ఒకనాడు ఖండోబా ఈయన కల్లో కనిపించి, నీ కులవృత్తి అయిన కంసాలి పని చేయకున్నా నీకు తిండి దొరకదా అని ప్రశ్నించగా, నీ కరుణ ఉన్నచో నాకు తిండికి లోటేమి, నా కులవృత్తిని విడిచిపెట్టదనని మహల్సపతి జవాబు ఇచ్చును. అట్లయినచో నా పాదములు పట్టు విడవకుము అని మరలా ఖండోబా చెప్పను. ఆనాటి నుంచి ఆయన కులవృత్తిని వదిలి భిక్షక వృత్తిని స్వీకరించాను. మహల్సపతి క్రమంగా ఈయనకు జీవితం పైన విరక్తి కలిగి సంసార జీవితయందు విముక్తుడైన. భోజన సమయానికి మాత్రం ఇంటికి వెళ్లి వెంటనే వచ్చేవాడు. మిగిలిన కాలం అంతా బాబా సేవ చేయుచుండేవాడు. రాత్రులందు బాబాతో పాటుగానే బాబా పక్కనే పరుండేవాడు. 1896 ఒకనాడు బాబా మహల్సపతితో, అరే భగత్, కొల్లుకోవటకు వీలు లేని ఈ పకీరు మాటలు వినుము. నీవు రాత్రులందు ఇక్కడ నా దగ్గరే నిద్రిస్తున్నావు. ఇంటికి వెళ్ళి నిద్రించుము. నీకు 3 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు కదా. నీకు కొడుకు పుట్టును. పొమ్ము, ఇంటిలో నిద్రించు. నీకు తప్పక కుమారుడు జన్మించునని చెప్పాను. మహల్సపతి పుత్రుని యందు కోరిక లేదు. నిజానికి ఆయనకు దేని యందు కోరిక లేదు. సంసార బరువును పెంచుకున్నటకు ఆయనకు ఇష్టం లేదు. అందువలన బాబా మాటను పాటించలేదు. బాబా బలవంతపరచగా అతని స్నేహితుడు కాశీరాం షింపి 1896 శ్రీకృష్ణ